మా 22వ వార్డులో ప్యాచ్ వర్కులు పెట్టుండి మన కబీళ మందిని కాడి నుండి రవీంద్రనాథ్ కాలనీలో వెళ్లే రైల్వే బ్రిడ్జి ఉంది అధ్యక్ష. దాని సొరంగం దగ్గర అటుపక్క ఇటుపక్క గోడ కట్టాలని దాదాపు సంవత్సరం అయింది అధ్యక్ష పెట్టేది వర్క్. అది ఎందువల్ల లేట్ అవుతుంది అసలు వాళ్ళు ఆడ ఆటోలు వెళ్తుంటున్నా కూడా బైకులు కాలంలోకి వెళ్ళిపోతుంది. మీరు కూడా విజిట్ చేశారు ఒకసారి, గతంలో కమిషనర్ గారు కూడా చూశారు, టెండర్ కూడా వేశారు. వర్క్ రేపు పొద్దున్నే స్టార్ట్ అవుతుందని పాత డిఈ గారు చెప్పారు. ఇప్పుడు దాకా ఆడకి ఎటువంటి ఇటుకరాయి కూడా వేయలేదు అధ్యక్ష. దీన్ని ఎందువల్ల నిర్లక్ష్యం చేస్తున్నారు అధ్యక్ష? వీళ్ళు ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర పర్మిషన్ లెటర్ పెట్టాం మేడం. పెట్టారా? పెట్టాము, ఇంకా పర్మిషన్ రాలేదు మేడం. ప్యాచ్ వర్క్ లకి 4th కాల్ పిలిచాం మేడం, ఇంకా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు మేడం. అవగానే ప్యాచ్ వర్క్ ఎన్ని రోజులు అండి? అది రైల్వే బ్రిడ్జి స్టార్ట్ ఎన్ని రోజులు అయింది? వర్క్ పెట్టి ఎన్ని రోజులు అయింది? లెటర్ ఎన్ని రోజులకు తెస్తున్నారు? టైం పట్టిస్తామండి. డిఆర్ఎం ఎన్ని రోజులు? సంవత్సరం పట్టింది టైము. చెప్పండి. రాజుగారు ఏగా ఉన్నప్పుడు అంత ముందు ఇంకో ఉన్నారు, డి గారు ఉన్నారు, వచ్చి చూసి వెళ్ళారు, ఎస్టిమేషన్ వేశారు. అప్పుడు నుండి లెటర్ వస్తుందా? పర్మిషన్ వస్తుందా మీకు? ఇప్పుడు ఇంకా లెటర్ ఇవ్వలేదు సార్, రీసెంట్ గా పంపించారు. ఏ లెటర్ ఇవ్వట్లా? సంవత్సరం లెటర్ ఇవ్వడానికి. ఎవరు చచ్చిపోతే ఎవరు మీరు ఇస్తారా హామీ? సార్ ఆ ఏరియాకి వచ్చి ఇబ్బంది కలుగుతుంది. కాలం ఉంది పక్కన, రోడ్డు ట్రాఫిక్ పెరిగిపోయింది. మల్లెపాడు, పిరుపాడు మొత్తం పరిమి నుండి అట్నుండి వస్తున్నారు. అట్నుండి వచ్చేటప్పుడు దానిలో ఇబ్బంది అవుతుంది. కాలంలో ఎంతో మంది పడుతున్నారు అక్కడ. వాళ్ళ ఆఫీసర్లు 40 వాట్స్ 60 వాట్స్ కావాలంటే ఎమ్మటి తెచ్చి బిగిచ్చేస్తున్నారు. మా వార్డులో ఒక్క లైట్ బిగియమంటే సంవత్సరాలు బట్టి స్టాక్ లేదంటున్నారు. వాళ్ళ డబుల్ లైట్లు ఒకసారి చూడండి. ఒక బిల్డింగ్ ఉంది, అటుపక్క లైట్ ఇటుపక్క లైట్, ఫోకస్ లైట్ లాగా వెళ్తున్నాయి. అదే ఏం నిర్లక్ష్యం అధ్యక్ష? అది కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ కెప్టెన్ తెలియదు. ఆ వార్డులో కౌన్సిలర్ అయితే లైట్లు లేవు. రాజకీయ నాయకులు వేరే పార్టీ అధికార పార్టీ వాళ్ళు చెప్తే లైట్లు తెచ్చి బిగిచ్చేస్తున్నారు. పార్టీతో సంబంధం లేదండి. మనకి ప్రజాప్రతినిధులు, ప్రజలు వాళ్ళ సమస్యలు. లైటింగ్ కూడా వేసుకోకపోతే మన దౌర్భాగ్యం. లైటింగ్ వేసుకోవడం తప్పలేదు అధ్యక్ష, స్టాక్ లేదు, ఇబ్బంది లేదు అధ్యక్ష. ఆ లైట్ కూడా మనం వేయలేదు మేడం, వాళ్ళే కొనుక్కుని వాళ్ళే. ఎందుకు వేస్తారు అధ్యక్ష? వాళ్ళు 4 లైట్లు 60 వాట్స్ 40 వాట్స్ తెచ్చి ఒక స్తంభానికి 2 లైట్లు ఫోకస్ లైట్లు తెచ్చుకుని వేసుకుంటారు అధ్యక్ష. లైటింగ్స్ శుభ్రత అవునా? అడిగేవాళ్ళు లేరా? లేకపోతే శానిటేషన్ జీరో, అన్ని జీరోగా ఉన్నాయి. ఇక అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో నెలకు ఒకసారి వస్తున్నారు, అడుగుతున్నాం, అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ అంటున్నారే కానీ ఒక్క పని ఇది అయింది. నేను రైల్వే వరకు లెటర్ పెట్టమని ఏఈ గారు సూరిబాబుకి ఎన్నాళ్ళైందో చెప్పి నేను పిలిచి రూమ్ లో పిలిచి ఛాంబర్ లోకి అడిగేదాకా ఇంతవరకు లెటర్ పెట్టాల. అంత నిర్లక్ష్యం ఎందుకండి? అధికారులు మీరు పనులు చేయడానికి కదా వచ్చేది, దేనికి వస్తున్నారు? ఎన్నిసార్లు చెబుతారు మీరు? క్రమశిక్షణ చర్య తీసుకోండి. అంత నిర్లక్ష్యంగా ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. ఎందాకని పోరాడతారు. కూర్చుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది, పనులు జరగట్లా ఎక్కడ పెట్టా